తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. చుట్టూ మీరు విజువల్స్ లో చూడొచ్చు, చాలా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నటువంటి పరిస్థితి. అక్కడే దాంతోపాటు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్ దగ్గరికి చేరుకుంటున్నారు. ఇంకొక వైపు ఎర్రవెల్లి నుంచి కేసీఆర్ గారు కూడా నందినగర్ నివాసానికి కాసేపట్లో చేరుకుంటారు. ఆల్రెడీ బయలుదేరి అక్కడి నుంచి ఆయన వెంట వేలాది సంఖ్యలో కార్యకర్తలు నాయకులు కూడా ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి పరిస్థితిని మనం ఆల్రెడీ చూసాం. నందినగర్ ఇంటిలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా ఆల్రెడీ నందినగర్ ఇంట్లోనే ఉండడం జరిగింది. మాజీ మంత్రులు నాయకులు అందరూ కూడా నందినగర్ నివాసంలోనే ఉన్నారు. ఇది తెలంగాణ భవన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఎక్కడికక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఇప్పటికే హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. కేటీఆర్కి కూడా నోటీసులు ఇచ్చారు. అందరూ కూడా తెలంగాణ భవన్ కి చేరుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సంఘీభావంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ధర్నాలకు నిరసనలకు కూడా పిలిపించినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత హై టెన్షన్ నెలకొంది అని చెప్పుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ధర్నాలు రాష్ట్రాలను కూడా నిర్వహిస్తున్నారు. చాలా మంది నాయకులు కార్యకర్తలు భవన్కి చేరుకోవడం జరిగింది. తెలంగాణ భవన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, చాలా మంది నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకోవడం జరిగింది. అసలు ఎట్లా చూస్తారు ఈ సిట్ విచారణ అంతటిని కూడా? కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినటువంటి దాన్ని అట్లనే ముఖ్యంగా ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. సెకండ్ టైం నోటీసులు గోడ మీద అంటించి పోయారు. సెకండ్ టైం నోటీసులు అది చట్ట విరుద్ధం, చట్టానికి వ్యతిరేకం అని నిన్న కేసీఆర్ కూడా 6 పేజీల లెటర్ రాశారు. ఒక ఉద్యమ నాయకుడు ఇంటికి నోటీసులు అంటించడాన్ని ఎట్లా చూస్తారు? చట్టాలు అనేటివి రేవంత్ రెడ్డి చుట్టాలుగా పనిచేస్తున్నాయి. తెలంగాణలో కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసీఆర్ గారు ఆనాడు బాపు కేసీఆర్ సావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి మీద రాజకీయపూరితమైన కక్షలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. గోడలకు నోటీసులు ఎందుకు అతికేసారు? అసలు కేసీఆర్ గారు ఆయన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తూ చీడ పురుగులను తీసే ప్రయత్నంలో ఉన్నాడు. నువ్వు ఆయనను ఆత్మకు ఆయనకు గౌరవంకి భంగం కలిగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నావు. నీ చిల్లర వ్యాఖ్యలు, నీ చిల్లర పనులు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అనేటోడు మానుకోవాలి. శంభుగాడు ఆడిస్తున్నట్టు ఈ శంషగాడు పనిచేస్తాడు. ఈ శంభు కథలు, ఆ శంష కథలు రాబోయే రోజులల్లా తగిన బుద్ధి చెప్తాం. మీరేమో కక్షపూరితంగా నోటీసులు ఇస్తున్నారు అంటున్నారు, వాళ్ళేమో చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దీంట్లో కక్ష ఏంటి అంటున్నారు కదా. చట్టం తన పని తాను చేసుకపోతే చట్టానికి వ్యతిరేకంగా ఆయన అసలు ఆ నివాసంలోనే ఉండరు. ఆ నివాసానికి పోయి ఎట్లా అధికారులు పేపర్లను అతికేస్తారు? ఇంకొకటి 65 సంవత్సరాలు దాటిన వ్యక్తిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అవసరమా? అసలు ఏం చేస్తున్నారు? వెకిలి చేష్టలు, మకిలి రాతరు, చిల్లర కథలు తప్ప అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ప్రతి నిమిషం కూడా కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, తెలంగాణ మీద అక్కసు వెళ్ళ ఉంచుకుంటాను. కానీ తెలంగాణ కానీ ప్రజలకు కానీ బాగా పని ఒకటనే చేసిన రేవంత్ రెడ్డి. నీ కథలు, నీ చిల్లర పనులు మానుకో. ఇక్కడైనా ఏం చెప్పబోతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు మీరేమో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే నాయని కుంభకోణం బామ్మర్రి భాగోతం బయట పడకుండా ఉండడానికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరల 200 కోట్లు అని చెప్పారు. ఆ 200 కోట్లు ఆ 10 కార్లు 20 కార్లు వేసుకున్న సీతక్క జేబులకే వేయినే కావచ్చు. భక్తులు అక్కడ అసౌకర్యానికి గురైతారు. దాన్ని బయట పడకుండా ఉండడానికి ఏదైతే పొంగులేటి, ఏదైతే కొండా సురేఖ పంచాయతీలు బయట పడకుండా ఉండడానికి మాత్రమే కాంట్రాక్టులు, కమిషన్ల వచ్చిన పైసలు దాచుకోవడానికి, దోసుకోవడానికి దావోస్కు పోయిన రేవంత్ రెడ్డి ఇవన్నీ బయట పడకుండా ఉండడానికి మాత్రమే ఒక డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపిండు. అంతే తప్ప ఇంకొకటి లేదు. కేసీఆర్ గారు తప్పు చేయడు. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడు. ఆయన తెచ్చిన తెలంగాణను ఖరాబ్ చేస్తాడా? ఎవరన్నా ఖరాబ్ చేసేది రేవంత్ రెడ్డి అనేటోడు. ఆ రేవంత్ రెడ్డి అనేటోడు చిల్లర కథలే ఇవన్నీ ప్రయత్నాలు. అంటే మీరేమో తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి అంటున్నారు. కేసీఆర్ గారి మీద కేసు నమోదైతే తెలంగాణ మీద ఆత్మగౌరవం మీద దాడి ఎట్లయితుంది అని తెలంగాణ తెచ్చిన నాయకుడు ఎవరు? 2001లా తెలంగాణ కోసం పార్టీ పెట్టిన నాయకుడు ఎవడు? తెలంగాణ మీద పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు, అన్ని కుక్కలు పడతాంటే కూడా ఎంతో మంది మీన్ తెస్తాం, అగ తెస్తాం, ఇగ తెస్తాం అన్నోళ్ళ నుంచి కూడా
కాని ప్రయత్నాన్ని కేసీఆర్ గారు చేసి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిండు. నయ్యన్నోని కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్ కదా. ఇలాంటి వాళ్ళందరినీ ఏకం చేసింది కేసీఆర్ కదా. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? కేసీఆర్ గారే లేకపోతే వాడు గులుకుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి పదవి ఎక్కడిది? వాడిని అడుగుతున్నా ఇప్పుడు. అసలు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు కాబట్టి తెలంగాణ ఆత్మకే అగౌరవం కలుగుతుంది. అసలు నీకేం సంబంధం రా భయ్? రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టినోడివి. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఆంధ్ర నాయకుల మోచేతు నీళ్లు తాకుండా బూట్లు నాకినోనివి నువ్వు. నీకు తెలంగాణ గౌరవానికి నీకు తెలియదు. ఆ గౌరవం ఏందో, ఆత్మ ఏందో, ఆ కథ ఏందో నీకు తెలియదు. నీకు తెలియాలంటే ఇక్కడికి రా, పాఠాలు నేర్పిస్తాం అంతే తప్ప ఇంకొకటి లేదు. ఇప్పటికైనా కేసీఆర్ గారి మీద కక్షను బంద్ చేసుకొని పాలన మీద దృష్టి పెట్టాలి. తెలంగాణ పవన్ గౌడ్ గారు చెప్తుంది ఖచ్చితంగా తెలంగాణ ఆత్మ గౌరవం మీద జరిగినటువంటి దాడిగానే జరుగుతున్నటువంటి దాన్ని మొత్తం కూడా చూడాల్సి వస్తుంది అనేది పవన్ గౌడ్ చెప్తున్నారు. అట్లనే తెలంగాణ భవన్లో ఉన్నటువంటి పరిస్థితి మనం ఆల్రెడీ చూసినాము. ఇంకొక దిక్కు 3 గంటలకు సిట్ విచారణ జరపబోతోంది. ఇప్పటికే కేసీఆర్ గారు సిట్కి లేఖ రాసిరు. ఖచ్చితంగా విచారణకి సహకరిస్తాను, నందినగర్ నివాసంలో ఉంటా, వచ్చి విచారణ జరపొచ్చు అని. సో 3 గంటలకి సిట్ అధికారులు నందినగర్ నివాసంకి రాబోతున్నారు. సేమ్ నందినగర్ నివాసం దగ్గర కూడా సేమ్ పరిస్థితి ఉంది. అక్కడ కూడా వేల సంఖ్యలో పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. తెలంగాణ భవన్ దగ్గర కావచ్చు, ఎర్రవెల్లిలో కావచ్చు, నందినగర్ నివాసం దగ్గర కావచ్చు. కార్యకర్తలు చాలా వేలాదిగా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో వందలాది మంది పోలీసులు ఎక్కడ చూసినా కూడా తెలంగాణ భవన్ దగ్గర, నందినగర్ నివాసం దగ్గర, ఎర్రవెల్లిలో ఎక్కడ కూడా పోలీసులు వందల సంఖ్యలో పోలీసులు మొత్తం మోహరించినటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కూడా కనిపిస్తుంది. సో ఇట్లాంటి విచారణలు తమకు కొత్త కాదు అని, ఇట్లాంటి ఉద్యమాలు తమకు కొత్త కాదు అని ఖచ్చితంగా వీటన్నిటిని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాత్రము ఆగము అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు.